తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదం 8 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చింది. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడ్డంతో పైకప్పు కూలి సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడ్డానికి అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఫలితమూ లేదు. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 45 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అసలేమిటి ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది? ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టులో దేశంలోనే అతి పెద్దది ఎస్ఎల్బీసీ. ఒప్పందం ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు 2 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 1000కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులకు తొలి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉండడం గమనార్హం. ఈ ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. దీనికి సంబంధించిన అధ్యయనానికి నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసిన కమిటీ సొరంగం ద్వారా నీటిని తరలించాలని సూచన చేసింది. 1980లో అక్కమ్మ బిళం వద్ద సొరంగ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. 1982 జూలై 29న 480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని నిర్ణయించిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో 306ను విడుదల చేసింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995లో సొరంగ నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు తిరిగి జీవం పోశారు. 2813 కోట్ల అంచనాతో 2 సొరంగ నిర్మాణ పనులకు 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు జారీ చేశారు. 2006లో సొరంగం పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాలని వైఎస్సార్ ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ, ఇతర ఖర్చులు పోగా 2 సొరంగాల నిర్మాణానికి 2259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా 1925 కోట్లను కోట్ చేసి జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ పనులను దక్కించుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లాను ఆనుకుని ఉన్న మన్నెవారిపల్లి వరకు 43.93 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పుతో తొలి సొరంగాన్ని ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఈ తొలి సొరంగం ద్వారా తరలించి లింకు కాలువ ద్వారా డిండి జలాశయంలోకి చేర్చాల్సి ఉంది. అక్కడి నుంచి లింకు కాలువతో 7.13 కిలోమీటర్ల రెండో సొరంగ మార్గంలో తరలించి మరో లింకు కాలువ ద్వారా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీటిని చేర్చాల్సి ఉంది. 43.93 కిలోమీటర్ల తొలి సొరంగానికి గాను ఇప్పటివరకు 34.71 కిలోమీటర్ల మేర పని పూర్తవగా మరో 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఈ సొరంగాన్ని 2 టన్నెల్ బోర్ మెషన్లతో 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ నుంచి తవ్వుకుంటూ వెళ్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల పనులు పూర్తవగా అవతల మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు నుంచి మరో 20.43 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. మధ్యలో 9.55 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. మరోవైపు డిండి రిజర్వాయర్ నుంచి నీళ్లను పెండ్లిపాక రిజర్వాయర్కు తరలించడానికి చేపట్టిన 7.13 కిలోమీటర్ల రెండో సొరంగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ అందులో 3.84 కిలోమీటర్ల సొరంగానికి మాత్రమే లైనింగ్ పూర్తవగా మిగతా 3.29 కిలోమీటర్ల ప్రాంతానికి లైనింగ్ చేయాల్సి ఉంది. అయితే 2019 నుంచి ఊట నీరు వచ్చి చేరడమే కాక మట్టి, రాళ్లు కూలుతూ ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. ఊట నీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊట నీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్, పాలియరిథిన్ గ్రౌంటింగ్ చేయించారు. ఇటీవలే ఈ పనులను పునరుద్ధరించగా శనివారం పనులు జరుగుతున్న టన్నెల్ వద్ద సుమారు 100 మీటర్లకు పైగా కూలిపోవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ టన్నెల్ పెండింగ్ పనులకు సంబంధించి 14వ కిలోమీటర్ నుంచి 19.500 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతంలో ఊట నీరు వస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్లో నీరు టన్నెల్ కాంటూరు లెవెల్స్ కంటే ఎగువన ఉన్నాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో గ్రానైట్, రాతి శిలల కంటే మట్టి, సన్నరాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల సొరంగం తవ్వగానే పెలుసుబారి కూలిపోతుందని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌంటింగ్ చేస్తున్నా అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని, అందువల్లే శనివారం దుర్ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది మరో లక్ష్యం. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2,647 కోట్లు ఖర్చయింది. గత 10 ఏళ్లలో కేవలం 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే 3 ఏళ్లలో 10 కోట్లే కేటాయించింది ప్రభుత్వం. ఈ నిధులు కనీస నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదు. ఇకనైనా ప్రభుత్వం తగినన్ని నిధులు, వనరులు, కార్మికుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకొని కనీసం మరో 2 ఏళ్లలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రజలు, అధికారులు కోరుకుంటున్నారు.